సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? జస్ట్ గోయింగ్ ఆన్. సార్ ఈరోజు మీ టీవీ తరఫున నా ఛానల్ సిఏ నాగార్జున రెడ్డి ఛానల్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పుకొని మనం మొదలు పెడదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గో వెరీ హెడ్. మచ్. రైట్. సో నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన ఏదైతే ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాన్వే కూడా దిగనివ్వలేదు అనేది కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అదే వాస్తవం కూడా అని అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? ఇది యాక్చువల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అన్నీ కూడాను మర్చిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. నార్మల్గా గతంలో నేను కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాను. ఎప్పుడో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు 1968-69లోనే మా బాబాయ్ మాచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు కూడాను. వెన్నా లింగారెడ్డి గారని. ఆ వెన్నా లింగారెడ్డి గారి సన్ను కుమారస్వామిరెడ్డి. కుమారస్వామిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి క్లాస్మేట్. రాజశేఖర రెడ్డి గారు, మా బ్రదర్ కుమారస్వామిరెడ్డి, దాన్ని సాయి ప్రతాప్, కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరూ గుల్బర్గాలో చదువుకున్నారనమాట. అప్పటి నుంచి మేము రాజకీయం చూస్తూనే ఉన్నాం. ఎవరు కూడాను ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయరు. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సాంప్రదాయం తమిళనాడు నుంచి వచ్చింది. ఓకే. ఈ జయలలిత అధికారంలో ఉంటే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తుందని అంటున్నారు మీరు? మరి కళ్ళకి ఎదురుగా కనపడతానే ఉందిగా. కాన్వాయ్ రావడం లేదు, కారుని కూడాను ఎస్పీ లెవెల్లో ఉండే వ్యక్తి దిగనివ్వలేదు అంటే దీనికి పురాపరాలకు వెళ్తే జీవో నెంబర్ 1 మీద చాలా గోల్ చేశారుగా. ఓకే. వాళ్ళ అధికారంలో లేనప్పుడు అవును. సన్న రోడ్లలో గల్లీలో కూడాను పెట్టారుగా. 8 మంది చనిపోయారుగా. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయారుగా. గుంటూరులో చీరల కోసము, జాకెట్ల కోసం, భోజనం కోసం 3 చనిపోయారు. చూసాంగా మనం ఇవన్నీ. జీవో 1 అనేటువంటిది అప్పుడు నానా గోల చేశారుగా వాళ్ళు. ఆ జీవో 1కు సంబంధించినటువంటిది ఈ టైంలో మేము తీసుకొచ్చింది కాదు బాబు, ఇది ఆల్రెడీ ఉంది అని అంతకుముందు ఐజీగా చేసినటువంటి సాంబశివరావు గారు బయటకు వచ్చి జీవో కాపీ కూడా చూపించి చెప్పారుగా. శాంతి భద్రతలకి విఘాతము కలుగుతుంది, మంచిదే, దాన్ని కాపాడడం కోసం అని చెప్పి ప్రభుత్వం కొన్ని జీవోలు తెస్తుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జీవోల్లో మార్పులు తీసుకొస్తారు. ప్రజలు కూడా సహకరించాలి, అన్ని పార్టీలు సహకరించాలి, మీ టీవీ వాళ్ళు కూడా సహకరించాలి. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది తప్పకుండా ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే కక్షపూరితమైన రాజకీయం చేయడం మొదలుపెట్టిన తర్వాత పైనుంచి కింద వరకు అందరూ ఇలాగే ఉంటారు. ఎర్ర బుక్కు, అందులో పేర్లు, పోస్టింగ్లు ఇవ్వకపోవడము, చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు కొంతమంది రిజైన్ చేసి ఉద్యోగాలు చేసుకుందామనే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వేరే రాష్ట్రాలకు పోదామనే పరిస్థితికి వచ్చారు. అంత దారుణమైన పరిస్థితుల్లో, అంత ప్రెషర్లో పనిచేయమంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం పని చేస్తారు? పని చేయలేరు కదా. నేను కూడాను బొచ్చరంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని చూశాను. జయప్రకాష్ నారాయణ గారిని గుంటూరు ఒంగోలుకి కలెక్టర్గా ఉన్నప్పుడు చూశాను. నా చిన్ననాటి వయసులోనే చిన్నప్పుడే నేను జయభారత రెడ్డి గారిని గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చూశాను. ఇంకా చెప్పుకుంటూ పోతే అది పెద్ద లిస్ట్ అనుకో. అజయ్ కాలం ఉన్నాడు, నా క్లాస్మేటే. గోపాల్ రెడ్డి మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీగా రిజైన్ చేశాడు, మా కజిన్ బ్రదర్ అవుతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. మరియన్న గారు మా బ్రదర్ క్లాస్మేటు. సురేంద్ర బాబు, ఆయన మిసెస్ నాకు మంచి ఫ్రెండ్స్. సాంబశివరావు గారు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, ఆయన కూడా ఐజీగా చేసి రిటైర్ అయ్యారు కదా. సో వాళ్ళని ఫ్రీగా కనుక వదిలేస్తే వాళ్ళు పని చేస్తారు. అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టి నేను చెప్పినట్టే చేయాలి అనేసి అంటే వాళ్ళకి విసుగు పుడుతుంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకండి ఈ బాధలన్నీ? 75 ఏళ్ల వయసు వచ్చేసింది, 4వ ముఖ్యమంత్రి అంటాడు, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ల్యాండ్ కాపాడటానికే మేము ఈ విధంగా చేస్తున్నామని అంటున్నారు. జనరల్గా చెప్పేటువంటి రీజన్ అదేనండి, అంతకంటే లేదు. అంతకంటే ఇంకేమి చెప్పరు. అందుకంటే ఏం చెప్తారు? జడ్జెస్ ఉన్నారు, కోర్టు ఉంది, లాయర్ ఉన్నాడు, ఏం చెప్తాడు? వాయిదాలు 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 అంటారు. సంవత్సరాల తరబడి కేసులు జరుగుతుంటాయి, డిసైడ్ అవుతాయా? ఇండియాలో ఏంటంటే వ్యవస్థలన్నింటినీ కూడాను చంపేశారండి. జర్నలిజాన్ని కూడా చంపేశారని నిజం చెప్పాలంటే. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీవీ ఛానల్స్లో నిష్పక్షపాతంగా ప్రజలకి న్యూస్ని అందించేటువంటి ఛానల్స్ అనేటువంటివి ఉన్నాయా? ఓకే, లేవు కదా. పొద్దున్న లేచింది మొదలు అబద్ధాలే కదా. ఎలక్షన్లు పెట్టడానికి ముందు గెలవడానికి కోసం అబద్ధాలు, ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత అంతా మళ్ళీ అబద్ధాలు. గట్టిగా దాని గురించి ఎవరైనా కనుక నిలదీసినట్టయితే కేసులు పెట్టడము. కేసు పెట్టడానికి ఏ కారణమూ దొరక్కపోతే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ హెరాస్మెంట్ కేసులు కూడా పెడుతున్నారు. మొన్న ఏపీ హైకోర్టు చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పింది అదేగా.
వీటిని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజలు చాలా విఘ్నులు, చాలా తెలివిగల వాళ్ళు, అన్నీ జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా ఎంత మేరకు కొట్టాలో కొడతారు, పాతాళానికి పోతారు. ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారండి. అందుకని ఎవడు సమాధానం చెప్పలేడు దీనికి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడాను ఈవీఎంస్ మీద ఇన్ని కామెంట్స్ వస్తుంటే మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టండి, 100% లెక్క పెట్టండి, సోర్స్ కోడ్ ఇవ్వండి, మిషన్లు చూపించండి, కాన్ఫిగరేషన్ చూపించండి అని ఎక్కడన్నా చెప్పాడయా? లేదు. ఎందుకు చెప్పలేదు మరి? చేశారు కాబట్టి. ఓకే. వచ్చినటువంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ డేటా చూస్తే 12.54% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపల, 8 గంటల నుంచి కొన్ని చోట్ల 11 గంటల లోపల క్యూలో కాస్త మంది మంది ఉంటారు. మహా ఉంటే ఒక్కొక్క బూత్లో కూడా ఒక 50 మంది 100 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. 49 లక్షల ఓట్లు ఎక్కువ ఎట్టొస్తాయి? కానీ ఏంటంటే ఈవీఎంలో ప్రోగ్రామ్స్ అనేటువంటిది వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా రాసుకున్నారు, గెలవడానికి అనుకూలంగా రాసుకున్నారు, గెలిచారు, కోర్టులో కేసులు పెడతారు. ఎప్పుడు తేలేను చచ్చాను. 2019లో చంద్రబాబు నాయుడే సుప్రీంకోర్టుకి వెళ్ళి వీవీప్యాట్లు 50% లెక్క పెట్టమని ఆయనే కేసు పెట్టాడు. 5% లెక్క పెట్టమని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు, కుదరలేదుగా. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు వీవీప్యాట్లను తగలబెట్టేమన్నారని చెప్పి తగలబెట్టేశారు. 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే చదువుకోవడం చేత కదా. అలాంటి వాళ్ళని అసలు ఐఏఎస్ ఆఫీసర్గా ఎట్లా సెలెక్ట్ చేస్తారో నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్న సింపుల్ ఇంగ్లీష్ వర్డ్ అది. ఒక ఎక్స్పీరియన్స్ లేనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగినా కానీ, ఒక చిన్న గ్రాడ్యుయేట్ని అడిగినా కానీ చెప్తాడు. అలాంటిది 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి తెలియలేదా? ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అలాంటి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అయితే వ్యవస్థలు ఇలాగే తగలడతాయి. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటి అందులో? బర్న్ట్ సీడీ, బర్న్ట్ చిప్స్ అన్నారు. బర్న్ట్ అంటే తగలబెట్టండి అని కాదు అర్థం. డేటాని సీడీ మీదకి ఎక్కించండి, డేటాని ర్యామ్లోకి ఎక్కించండి, డేటాని రామ్లోకి ఎక్కించండి, స్టోర్ చేయండి అని అర్థం. ఒకసారి వాడేసినటువంటి ఈవీఎంలో 50% 60% ఉంటుంది బ్యాటరీ అనేది. 98% అయితే ఉండదుగా. బాలినేని శ్రీనివాసరెడ్డిని పిచ్చోని చేశారుగా పాపం ఆయన్ని. మహారాష్ట్రలో ఎలక్షన్ అలాగే చేశారు, ఒరిస్సాలో అలాగే చేశారు, ఆంధ్రప్రదేశ్లో అలాగే చేశారు. ఎవరు దీని గురించి ఏమో మాట్లాడరు. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇవన్నీ అంటారండి. ఆయన వస్తాడనేసి అంటాడు, దానికి మళ్ళీ ఉదాహరణ చెప్తారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోయి మళ్ళీ వచ్చాడు కదా అంటారు. రేపు విజయసాయిరెడ్డిని కూడా పోయాడు కదా మళ్ళీ వస్తాడంటారు. ఈ ఆయారాము గయారాం అని అంటే ఎవరైనా జరుగుతుంది అంటే ఆయారాం గయారాం అనే మాట ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్లోనూ హర్యానాలోనూ ఒక ఆయన పొద్దున ఒక పార్టీలో, మధ్యాహ్నం ఒక పార్టీలో, సాయంత్రం ఒక పార్టీలో ఉన్నాడు. ఓకే. ఆయన పేరు రాము. వచ్చాడు పోయాడు కాబట్టి ఆయారాం గయారాం అనేది వచ్చింది. ఈ విధంగా జరుగుతుంది. దాని నిబద్ధత లేనటువంటి వాళ్ళు ఒకసారి ఉంటుంది, ఒకసారి పరిస్థితులు. సో మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? తప్పది, చేయకూడదు. ఓకే. ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఇచ్చేటువంటి మర్యాద, గౌరవం ఇవ్వాలి. సార్ మీరు కనుక కారు దిగి ఇలా కనుక వచ్చారంటే ఇబ్బంది పడతారండి, తర్వాత మళ్ళీ ఏదైనా జరగకూడదు, జరిగితే మమ్మల్ని బ్లేమ్ చేస్తారండి, కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటే ఈజీగా అయిపోయేది. అసలు ఆ కారే దిగనివ్వలేదు అనేసి అంటే ప్రజల్లో ఇంకా ఎక్కువైపోతుంది. నార్మల్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఈ పని చేయొద్దు అనేసి అంటే ఇమ్మీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చేయకూడదు, అయిపోయింది నీకు అక్కడే. మన దేశంలో ఉండే చట్టాల్లో కూడా అదే తప్పు. ఇంచుమించుగా 1250 చట్టాలు ఉన్నాయి దేశంలో. ఆ చట్టాల్లో ప్రతి దాంట్లో కూడా నువ్వు ఇది చెయ్యొద్దు 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 అని చెప్తే చివరికి ఏం చేయాలన్నది అర్థం కాదు మనకి. దానికోసం లాయర్ గారి దగ్గరికి పరిగెత్తాం మనం. అక్కడికి వెళ్తే కేసులు పరిష్కారాలు అయితే 20-30 సంవత్సరాలు కూడా కేసులు పరిష్కారంగా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద 26 కేసులు పెట్టారు, ఇప్పటివరకు కొలిక్కిరాల. రామోజీరావు గారు చేసినటువంటి దిక్కుమాలిన పని, 2650 కోట్ల రూపాయలు చట్టాన్ని ఉల్లంఘించి తీసుకునేటువంటి కేసు ఇప్పటివరకు ఫైనలైజ్ కాలేదు. ఆయన చనిపోవడం కూడా జరిగిపోయింది, మనందరం కూడా చూసాం. నేను కూడా చూడడానికి వెళ్ళేసి వచ్చాను. పెద్దవాడు కాబట్టి గౌరవం, మనిషి ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ చూడలేం కాబట్టి. కానీ చట్టాన్ని అయితే వైలేట్ చేశాడు, కేసు ఇంకా డిసైడ్ కాల. ఇట్లనే ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే ఎస్పీ గారు చేసింది మటుకు డెఫినెట్గా తప్పు. ఆయన అంతరాత్మకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే సూచనలు ఉన్నాయని అంటున్నారు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఊరుకోవా అవన్నీ పనికి మళ్ళీ. కాసేపు ఏమో 11 కేసులు అంటారు, కాసేపు ఏమో 1,00,000 కోట్లు అంటారు, ఆ 1,00,000 కోట్లు కాదని చెప్పి మళ్ళీ వాళ్ళే అంటారు. జేడీ లక్ష్మీనారాయణ బయటకు వచ్చి 1,500 కోట్లు అండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుందండి చెప్పాడు. దాని తర్వాత 1,00,000 కోట్లు అన్నా మానేశారు. అంతకుముందు అంతసేపటికి 1,00,000 కోట్లేగా. మరి జైలుకి వెళ్ళేది ఏం లేదు. ఒకసారి జైల్లో పెట్టారు, 16 నెలలు ఉన్నాడు, అదే చాలా ఎక్కువ టైం. అసలు అన్ని రోజులు ఉంచరు ఎవరిని జైల్లో. వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ జైల్లో పెట్టేది ఏముంటుంది కనుక. ఏ బేసిస్ మీద మీరు జైల్లో పెడతారో చెప్పండి.